తదుపరి నామం 62 శిఖా. ఓం శిఖాయై నమ. శిష్టాం కాన్యాం యస్య శిఖా, విశిష్టమైన ఖ్యాతి గలది లేక జ్ఞానం గలది, జ్ఞానస్వరూపం. 2 అగ్నిశిఖారూపిణి. మూడవ అర్థం 4 వర్ణముల వారు కేశములు వపనము గావించు నిరంతరం శిఖను ధరించవలను. కనీసం శుభాశుభ కార్యములో ధరించవలను. స్నానం చేయనప్పుడు తప్ప ఇతర సమయంలో ముడి వేయవలను. ఆ శిఖ అంటిన వలె పనిచేయను. అగ్నిహోత్రాది కార్యములు నిర్వహించేవారు శిఖను ధరించాలి. వివాహ సమయంలో వరుడు విధిగా శిఖను ధరించాలి. కేశఖండన విధిని గోదాన విధి అని అందరూ. గోవులనగా కేశములు. సన్యాసములు స్వీకరించేవాడు మాత్రమే శిఖను తొలగిస్తారు. తదితరులు నిరంతరం శిఖలతోనే ఉండాలి. వారు శిఖలు తీసివేయరాదు. స్త్రీలకు వారి జడలే శిఖలు. వారు పొరపాటున కూడా ఆ జడలను తొలగించరాదు, కనీసం కత్తిరించరాదు. చెట్లకు శాఖలు, పర్వతములకు శిఖరములని శిఖలుగా చెప్పబడుచున్నాయి. చెట్లకు శాఖలు నిర్మూలిస్తే అవి నశించను. అట్టి శిఖారూపిణి. 4వ అర్థం తస్య శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత. ఋగ్వేదం. ప్రాణుల రేములు అధోముఖముగా పద్మకోశం వలె నుండును. దాని క్రింద చిన్న రంధ్రం అగ్నిజ్వాలతో నది నిండి ఉండును. వాని మధ్య వడ్లగింజ కొస వంటిది, సూక్ష్మమైనది, పసుపు పచ్చని రంగులో ఒక అగ్నిశిఖ ప్రకాశిస్తుంటుంది. ఆ శిఖ మధ్యలో పరమాత్మ ఉండను. అట్లు పరమాత్మ నివాస స్థానమైన అగ్నిశిఖే లక్ష్మీదేవి. శిఖలోని ఖ్యానం అనగా జ్ఞానమే పరమాత్మ. 5 వేదం అధ్యయనం చేయవారు అధ్యయనం చేసిన దాన్ని పటిష్ట చేసుకున్నట్టుకు ముందుకు వెనక్కి వేస్తారు. అందు ఘన, జట, శిఖ మొదలు క్రమములు పేర్కొనబడి. అందు జటాభాగం శివుడు, స్త్రీలు గ్రహించారు. శిఖాభాగం పురుషులు గ్రహించారు. ఆ జట శిఖరూపిణి లక్ష్మి. 6వ అర్థం భడవో భడా బాణల. బ్రాహ్మణుడు సముద్రంలో భడవాగ్ని వంటి వాడు. భడవాగ్ని ఎన్ని నదులు నీరు వచ్చినా ఆ నీటిని మింగివేయనట్టు బ్రాహ్మణుడు కూడా పురోహితుడే. అగ్ని మీలే పురోహితం. సమస్త వర్ణంలో వారి పాపమును దహించి వారి హితమును కూర్చును. అగ్నికి శిఖ ఉండనట్లు బ్రాహ్మణునికి విధి శిఖ ఉండాలి. ఆ శిఖాదేవియే లక్ష్మి. 7వ అర్థం దేవి ఖడ్గమాల స్తోత్రంలో దేవికి శిఖాదేవి అని పేరు కలదు. 8వ అర్థం పాపము దహించు వేదం కూడా అగ్ని. వేం దహతీతి వేద. ఆ వేద శిఖలనగా ఉపనిషత్తులు. అటు ఉపనిషత్తులందరూ జగన్మాత శిఖాదేవి. ఈ శిఖా మధ్యలో కూడా పరమాత్మ ఉండను, అనగా పరమాత్మ ఉపనిషత్ పదములలో ఉండను. ఆ ఉపనిషత్ పదముల ద్వారా, వేదాంత పదముల ద్వారా పరమాత్మ స్వరూపం తెలియను. స్వస్తి. జై శ్రీరామ్.